హైదరాబాద్ కు వానగండం పొంచి ఉంది. ఇవాళ కూడా అతి భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే దీంతో నగరవాసుల్లో భయం వెంటాడుతోంది. నిన్న కురిసిన వర్షానికి నగరం నరకంలా మారింది. 7 సెంటీమీటర్ల వర్షానికే భాగ్యనగరం అభాగ్యనగరంగా మారిపోయింది. ఇళ్లు కూలిపోయాయి. 7 ప్రాణాలు కోల్పోయారు. నాలాలు పొంగి పొర్లాయి. రోడ్లు చెరువులుగా మారాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ తో జనానికి చుక్కలు కనిపించాయి. బస్తీల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోకి నీరు చేరి తట్టా బుట్టా తడిసిపోయాయి. 4 గంటల పాటు కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైపోయింది. హుస్సేన్ సాగర్ నిండిపోయి తూముల గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఇవాళ కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ గుర్తించిన శిథిల భవనాలను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖాళీ చేసేందుకు ఇష్టపడిన వారికి పరిస్థితిని వివరించి ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. హుస్సేన్ సాగర్ దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, హుస్సేన్ సాగర్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? నిన్న కురిసిన భారీ వర్షాలకి ఇంకా హుస్సేన్ సాగర్ లోకి నీరు వచ్చి చేరుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నేను ఇక్కడ హుస్సేన్ సాగర్ నాలా దగ్గర ఉన్నాను. ఇక్కడ దాదాపు ఇంకా నీరు వస్తూనే ఉంది. దాదాపు ఎగువన ఉన్నటువంటి 35 చెరువుల మీద నుంచి వస్తున్నటువంటి వాటర్ మూలంగా హుస్సేన్ సాగర్ యొక్క వాటర్ లెవెల్ ఇంకా మొత్తం ఇప్పటి వరకు అయితే వర్షానికి ముందు 512.9 మీటర్లు ఉన్నది. ఇప్పుడైతే 513.62 మీటర్స్ గా ప్రస్తుతానికి రికార్డ్స్ నమోదయ్యాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఇంజనీర్లు చెప్పడం జరిగింది. అయితే డేంజరస్ లెవెల్కి వెళ్ళాలి అండ్ డేంజరస్ లెవెల్కి కూడా అతి దగ్గరలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన కెమెరామెన్ రాజారాం చూపిస్తున్నట్టుగా అక్కడ తూములు ఉన్నాయి. ఏవైతే నిన్న తూముల్ని ప్రభుత్వ అధికారులు వాటిని లిఫ్ట్ చేసి వాటర్ని రిలీజ్ చేయడం జరిగిందో అక్కడ అది ఇంకా దాటి ఆ యొక్క తూముకు సంబంధించిన ఒక లెవెల్ గోడ ఉంది. ఆ గోడను దాటి వాటర్ వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఇన్ఫ్లో ఉందో 35 చెరువుల నుంచి నిన్న కురిసినటువంటి వర్షం ఇన్ఫ్లో ఎక్కువ అవుతుందో ఇక్కడ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు డేంజరస్ లెవెల్ అంటే 514.5 మీటర్స్ అని చెప్పి డేంజరస్ లెవెల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీసర్స్ గుర్తించారు. మామూలుగా సాధారణ స్థితిలో ఉండడానికి కారణం లెక్కల ప్రకారం చూస్తే అయితే 503.4 మీటర్స్ గా అధికారులు ఇప్పటి వరకు గుర్తించినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి నీరంతా కూడా తూమ్ ద్వారా బయటకు వెళ్తుంది. ఆ తూమ్ ద్వారా వెళ్తున్నటువంటి వాటర్ ని రోజుకి 150 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేయడానికి భాగంగానే మొత్తం అంతా ఆ యొక్క తూమ్ గేట్లను తెరవడం జరిగింది. అయితే ఆ వాటర్ వెళ్తూ పక్కన మ్యారెట్ నాలా ఏదైతే ఉందో ఆ నాలా ద్వారా మూసీ నదిలో కలుస్తుందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ రోజు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా మొత్తం అంతా కూడా హై అలర్ట్ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు అధికంగా అశోక్ నగర్, విద్యానగర్, దాంతోపాటు దోమల్గూడ ప్రాంతంతో పాటు ఇక్కడ క్రింద ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా జనాలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే రాత్రి కూడా ఏదైనా ఇంకా భారీ వర్షం కురుస్తుందా అన్నటువంటి భయంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా గడపడం జరిగింది. అయితే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సూచనల ప్రకారము 2 గంటల తర్వాత మరొకసారి హైదరాబాద్కి భారీ వర్ష సూచన ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క హుస్సేన్ సాగర్ యొక్క లెవెల్ ఫ్లో ఏదైతే ఉంది ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ ఫ్లో ఉందో అది కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే 513.62 మీటర్ల స్థాయిలో ఉంది. ఇది కూడా అంటే డేంజరస్ లెవెల్ స్థాయికి తక్కువ ఇంకా ఒక 60 మీటర్ల దాదాపు 0.6 మీటర్స్ తక్కువ ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ వ్యూ షాట్ అంతా చూస్తే మాత్రం ఏదైతే హుస్సేన్ సాగర్ గత 4 రోజుల కింద ఉన్నటువంటి వాటర్ కన్నా ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ లెవెల్ ఎక్కువ పెరుగుతుండడంతో అటువైపు కూడా కాస్త బోటింగ్ అలాంటి వాటిని కూడా ఆపివేయడం జరిగింది. ఇటువైపు కూడా మార్నింగ్ వాకర్స్ని కూడా ఇటు రానికుండా చేయడం జరిగింది. అయితే ఇంకొక విషయం చూసుకోవాలి, దాదాపు ఎగువనున్న ప్రాంతాల నుంచి వస్తున్న నీరు కావడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రసాయనిక ఫ్యాక్టరీల నుంచి వస్తున్నటువంటి రసాయనిక వ్యర్థాలతో మొత్తం హుస్సేన్ సాగర్ ఇంకా కలుషితమైందని చెప్పుకోవచ్చు. గత 3 నెలలుగా చేస్తున్నటువంటి ఈ పనుల మూలంగా కొద్దిగా వాటిని తగ్గించడం జరిగింది. అయితే నిన్న కురిసిన వర్షానికి పైనుంచి వస్తున్న నీళ్ల మూలంగా కూడా
చూడొచ్చు వాటర్ కూడా దాదాపు హెవీ గ్రీన్ గా మారిపోయింది. గత నెల రోజుల కిందట హుస్సేన్ సాగర్ లో కొద్దిగా వాటర్ వాసన రాకుండా అలాగే కొద్దిగా కంట్రోల్డ్ గా ఉండేటట్టు కూడా చేయడం జరిగింది. అయితే నిన్న కురిసిన వర్షాలకు మూలంగా ఈ యొక్క వాటర్ ఫ్లో పెరగడం మూలంగా కూడా ఇక్కడ భారీ కంపు కొడుతున్నాయి ఈ వాటర్. అలాగే రసాయనిక పదార్థాలు కూడా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కురిసిన వర్షాలకి గతంతో పోలిస్తే దాదాపు హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఒక రోజులోనే అది 4 గంటల పాటు కురిసిన వర్షానికి 10 సెంటీమీటర్ల మేర ఇక్కడ ఈ ప్రాంతంలో నమోదైందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క హుస్సేన్ సాగర్ లో నాలాలు కానీ అలాగే వాటికి సంబంధించి తూములు ఏవైనా ఉన్నాయో వాటన్నిటిని పునరుద్ధరణ చేయాలని చెప్పి హైదరాబాద్ లో ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నారు. సో ఇక్కడ ఇది ఉన్నటువంటి పరిస్థితి. హుస్సేన్ సాగర్ నాలాకు సంబంధించి కూడా ఇంకా నీటిని విడుదల చేయడానికి సంబంధించి దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక అధికారిని అపాయింట్ చేసి దీని యొక్క అప్డేట్ గవర్నమెంట్ కి ఎప్పటికప్పుడు ఇస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. స్వాతి. రైట్ దినకర్, థ్యాంక్ యూ.